గాక. మంచిది, దేవుని సన్నిధిలో అదేమీ కాదు, కొద్ది నిమిషాలు అన్నారు. ప్రభు నడిపింపు, ఆయన కృప. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ రోజున మరి మనందరికీ తెలిసిన మాటే, ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రార్థన, చిన్న ప్రార్థన, తలల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే, దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో రాత్రికాల సమయంలో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గ్రంథము మీది వాక్యం మీరై ఉన్నారు తండ్రి. అల్పుణ్ణి ఈ దేనదాసుని ప్రభు మీ పక్షం నిలబడి మాట్లాడుతూ ఉండగా, నన్ను మీ సిలువు సాటును మరుగుపరిచి మాకు ఈ మైక్రైన యంత్రం ద్వారా వినుచున్న బిడ్డలకు కావలసిన ప్రతి మాటను కూడా మీరే మాట్లాడిచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని యొక్క మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు ప్రభు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా అంటున్నారు. ఒకరు కాదంటండి, ఇద్దరు కాదంటండి, ఒక గ్రామస్తులు కాదంట, ఒక దేశంలో ఉన్నవాళ్ళు కాదంట, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలో కూడా ఏముందంట? భారం ఉందటండి, ప్రయాసతో కూడిన భారం ఉందటండి. కాబట్టి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అంటున్నారు. ఎవరి యొద్దకంట? దేవుని యొద్దకు రావాలంటండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రియులారా, నా యొద్దకు రండి అనేటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఆ మాట చాలా ఆశీర్వాదంతో కూడిన మాట ప్రియులారా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు మేలు జరుగుతుందో లేదో, మనకు దీవెన వచ్చుద్దో లేదో, అనుకున్న కార్యం అవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా చెబుతున్నాను, దేవుని యొద్దకు వస్తే, ఎవరి యొద్దకంట? దేవుని యొద్దకు వస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకు ఎటువంటి ప్రయాస అయినా ఉండొచ్చు, ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు. దేవుని యొద్దకు మనం రాగలిగితే, అది కూడా వచ్చే రీతిలో మనం రాగలిగితే. అదేంటయ్య గారు, ఎలా రావాలి, వచ్చే రీతిగా ఎలా రావాలని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక 2 రెఫరెన్స్లు మనం చూసి వాక్యంలో ముందుకెళ్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చి ఉన్నారు, ఆ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, ఆ వారి యొక్క హృదయము దూరము. అంటే ప్రభు ఎక్కడ ఉంటే మనిషి హృదయం ఎక్కడ ఉందంట? మనిషి దగ్గరే ఉంటున్నాడు. మనిషి ఆలోచనలు దూరంగా ఉంటున్నాయి ప్రియులారా. మనిషి హృదయం అంటండి దేవునికి దూరంగా ఉంటుందంటండి. ఇదిగో ఈ ప్రజలు అంటండి నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు. అందరూ వస్తారు, యేసయ్యా 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 అంటారు. కానీ ప్రియులారా, వాళ్ళ హృదయం అంటండి దూరంగా ఉంటుందంటండి. నేను ప్రభువు దగ్గరికి హృదయపూర్వకంగా రాకముందు నేను కూడా అలా దేవుని దగ్గరికి వెళ్ళిన వాడిని. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పండగ భక్తుణ్ణి. ఎవరినంట? మీలో ఎవరన్నా ఉండారా అమ్మ పండగ భక్తులు ఉండారా? నేను పండగ భక్తుణ్ణే. కిస్మిస్ పండగ, కిస్మిస్ అనేది ఏం పండగ? క్రిస్మస్ పండగకి ఒకసారి అమ్మా, నూతన సంవత్సరానికి ఒకసారి అమ్మా, ఈస్టర్ పండగకి ఒకసారి, 3 సార్లు వెళ్ళాలి ఖచ్చితంగా గుడికి సంవత్సరంలో. కాబట్టి ఈ విధంగా నామకార్థపు క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉన్న
కాబట్టి పిల్లలు దేవుని సన్నిధిలో క్రమము లేనటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నేను మాత్రమే కాదు, నాకు వలె అనేక మంది అటువంటి జీవితాన్ని జీవిస్తూ నోటి మాటతో దేవుని దగ్గరికి వస్తూ హృదయాన్ని దూరం చేసుకుంటూ జీవించేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ప్రియులారా. ఉండకపోతే దేవుడి వాక్యం ఇక్కడ రాపించడు. అవునంటారా కాదంటారా? హృదయాన్ని దూరం చేసుకుని జీవించే వాళ్ళు దేవునికి అనేక మంది ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా రావాలి దేవుని దగ్గరికి అంటే మరొక మాట చూడండి ప్రియులారా. దేవుని యొక్క గ్రంథంలో ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఎంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలైన యోధ ఆమె సహోదరి అయిన పై వేషముకే గాని పూర్ణ హృదయముతో అమ్మా నా యొద్దకు తిరుగుటలేదని ఎవరు సెలవిస్తున్నారు? దేవుడు అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన మనిషి కాదు, మానవుడు కాదు. దేవుడు ఒక మాట చెబితే అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుద్ది పీలారా, హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో. కాబట్టి దేవుని సన్నిధిలో పీలారా పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. ఎంత జరిగినను ఒక మనిషి హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల ఎంతో నష్టాన్ని, ఎన్నో శ్రమలను, ఎన్నో సమస్యలను కలిగి ఉంటారు ప్రియులారా. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రావటం లేదు అని చెప్పి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులు ఎవరి యొద్దకు రావాలంట? ఆయన యొద్దకు రావాలి. ఎలా రావాలంటే హృదయపూర్వకంగా రావాలి దేవుని సన్నిధిలో. మాది ఈ గ్రామమే, మరి నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. మరి నేను అనేక సార్లు ఈ రోడ్డు అమ్మట పామారు వెళ్ళేవాడిని అన్నమాట. నేను పెయింటింగ్ మేస్తున్నా అన్నమాట. ఈ రోడ్డు అమ్మట పామారు వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు ఈ రోడ్లో కూడా తిరుగుతూ ఉండేవాడిని. అయ్యగారి మందిరం కడుతూ ఉండేవాళ్ళు, చర్చి నిర్మాణం జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు దైవజనుల పిల్లలు అక్షయ్ గారు, మరి ఆ చెల్లి ఆ సుమ, వాళ్ళు యవన బిడ్డలు అన్నమాట, వాళ్ళు కూడా పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏనాడు కూడా మందిరానికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అన్న ఆలోచన ఏమాత్రం కూడా లేదన్నమాట. దారమ్మట వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, రోజు వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే చేతి పని కదా, ఒక ఆదివారమే రెస్ట్. ఏదన్నా అర్జెంట్లు ఉంటే ఇక చెప్పాను కదా పండగ భక్తులని, ఇక ఆదివారాలు కూడా వెళ్ళటాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా అటువంటి జీవితాన్ని కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో గ్రహింపులేనటువంటి విధానం వెళ్తా ఉండేవాడిని, కానీ ఏనాడు కూడా ఇక్కడికి రాలేదన్నమాట. మరి ఎప్పుడు వచ్చాను అనేది మనం పరిశీలన చేసినట్లయితే నాకు బలహీనత వచ్చిందన్నమాట. ఎటువంటి బలహీనత అంటే ఒక చూడండి మరణకరమైనటువంటి పరిస్థితి, ఆ భయంకరమైనటువంటి బలహీనత వచ్చింది. ఆ బలహీనత నిమిత్తం వైద్యులను ఆశ్రయించాను. ఇంకా రకరకాల విధానాల్లో నేను చూడండి మంత్ర ప్రయోగాలు అని చెప్పి రకరకాల విధానాల్లో నేను తిరిగా. అలా తిరిగినప్పుడు ఎక్కడ కూడా నాకు నెమ్మది రాలేదు. లైవ్ వెళ్తా ఉంది కాబట్టి అవన్నీ నేను వివరంగా చెప్తాను, చాట్ కొట్టి వెళ్తాను, తర్వాత ఇబ్బంది రాకుండా. కాబట్టి దేవుని సన్నిధిలో అటువంటి బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బలహీనత నిమిత్తం చాలాసార్లు వెళ్ళానండి. మరి వెళ్తాం కూడా చిన్న చిన్న వైద్యుల దగ్గర కాదు, గోల్డ్ మెడలిస్టు అనేటువంటి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ అందరూ నన్ను చూడండి చూసేవాళ్ళు, టెస్టులు చేసేవాళ్ళు, పైనుంచి కింద వరకు చూసేవాళ్ళు. గొలియాతికి లాగా ఉంటాగా చూసి ఒక డాక్టర్ అనేవాడు సినిమా హీరోకి లాగా ఎంత ఎత్తునుండవు, ఏమి కనపడతారు రిపోర్ట్లో, ఎలా వెళ్ళి పని చేసుకునేవాళ్ళు, కుదరని రోగం. ఆ విధంగా వైద్యులకు అందేది కాదు. స్కానింగ్లు, సిటీ స్కాన్ అన్నీ తీపిచ్చేవాళ్ళు, ఎవరికి ఏమీ తెలిసేది కాదు. చూడండి ప్రియులారా, భయంకరమైన బలహీనత బాధపడుతున్నా. అసలు నా సమస్య ఏంటి? చెరువులో గేదెను పెట్టి బేరం ఆడినట్టుగా ఉందనుకుంటాం మీకు.
నా బలహీనత ఏంటంటే అర్థమయ్యేటట్టు చెబుతున్నాను వినండి. ఈ చిటికినేలు కాడ ఇట్ట నరాలు పాకినట్లుగా ప్రారంభం అవుతాయి, ఈ తలకాడికి వస్తాయి అన్నమాట, ఒళ్ళంతా పాకుతాయి అన్నమాట, తేళ్ళు పాకినట్లుగా. ఈ తలలో టప్ప టప్పమని బాంబులు పేలినట్లుగా సౌండ్. ఎప్పుడు ఇట్ట పెట్టుకుని ఉంటమే. ఈ మెన్నరాలు నిలబడవు. ఇక వెనకమాల గోడ కానుకుని కూర్చోవాలి, లేదంటే దిండి పెట్టుకోవాలి. గుండి దడ, ఆహారం లేదు. ఇటువంటి పరిస్థితులు ఆ కళ్ళన్నీ బాగా రెడ్డగా ఉండి, ఇక మనిషి అంగ చూస్తే భయంకరంగా ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఇక ఉపశమనం కోసం అన్నట్లు ఏదో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇక ఆ విధంగా నేను ముందుకు సాగుతున్నాను. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. మా తల్లిదండ్రులు వీళ్ళు కూడా క్యాథలిక్, వాళ్ళు తెలిసిన భక్తి విధానం వాళ్ళు కూడా చేశారు, కానీ నెమ్మదిరాల. దేవుని మహాకృప, నా ప్రయాసను ప్రభు చూశాడు, నా భారాన్ని ప్రభు చూసి మరి దేవుడు మరి మా ఆత్మీయ తండ్రి గారు మరి దావీదయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాడు అన్నమాట. నేను మొట్టమొదటిగా అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పొలంలో ఆ వంటలు చేసే కాడ అప్పుడు తాడి చెట్లు ఉన్నాయి, ఇప్పుడు కోసేసారు. ఆ తాడి చెట్లు కాడ 4 వాసాలు పాతి తాటేకులు పైన వేసుకుని ఒక చిరిగిపోయిన బన్నీ అన్నమాట, బెజ్జాలుగా బన్నీ ఉండేది, అదొకటి వేసుకుని లుంగి కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మధ్యాహ్నం పూట వచ్చా 12:30 గంటకి. ఆ టైంలో ఆయన ఒక్కడే పొలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని తెలియపరిచి మాట్లాడే అంతా అయిపోయింది. సరే నువ్వు ప్రార్థనకు రాయ్యా, ప్రభుని అడుగుదాం అన్నారు. ఎప్పుడు రానంటే రేపు రా అన్నారు. ప్రార్థనకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గర విచారణ చేస్తానన్నారు. వచ్చాను, మందిరంలోకి వచ్చాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చున్నాను, పడుకోవటమే తల కింద దిండి పెట్టుకుని. అమ్మగారికి వచ్చిరాను ప్రార్థన. దైవస్వరూపి సహవాసంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా చేయాలి, దిద్దుబాటు ఎలా చేయాలి, ఏ పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి అన్నది తెలిసిందన్నమాట మాకు. అంతకుముందు ప్రార్థన అంటే ఏంటి అంటే ఏసయ్య అంటాం, ఏదో వచ్చిరన్నమాట ప్రార్థన చేయటమే. ఒక దిద్దుబాటు కానీ ఒక ఆజ్ఞ ప్రకారం ఒప్పుకోవటం కానీ ఏమీ తెలియదు. ఆ భక్తే తెలియని విధానం. వచ్చిన తర్వాత అయ్యగారు ఒక అరగంట కూర్చోబెట్టి, అమ్మ ఆయన ప్రార్థన చేసే పరిస్థితి ఆయనకి లేదు, నువ్వు ఇలా ప్రార్థన చేయని చెప్పి మా ఇద్దరు చెప్పాడు, దిద్దుబాటు చెప్పారు మరి అయ్యగారు. చెప్పిన తర్వాత ఇక ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మా కొరకు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు, నేను ఆయన వెనక చూస్తా అట్లా ఉండేవాడిని. మా అమ్మగారు వచ్చిరాని ప్రార్థన మా పాస్టర్ గారు చేసుకునేది. ఒకరోజు ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు ఒక కళ ద్వారాగా మాతో మాట్లాడాడు. అదేంటనంటే, నా 2 చెవుల్లో నుండి ఎర్ర పాముల మీద నల్ల కట్లు ఉన్నటువంటి 2 పాములు ఇటొకటి 2 బయటకు వచ్చేసేస్తున్నాయి అన్నమాట. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడు. అలా ప్రభు చూపించాడు. ఉదయాన్నే లేచి అయ్యగారితో చెప్పాం. ఆయన అన్నాడు, అవి చీకట్లో వెళ్ళిపోయినాయి అయ్యా, నీకు తల బలహీనత ఏమైనా ఉందా అన్నాడు. అవును, నాకు టపాటపమని సౌండ్ వస్తుంది అయ్యగారు, ఎప్పుడు తలనొప్పాను అయ్యగారు అని చెప్పంటే, మరి ఇప్పుడు ఎట్టా ఉంది అన్నాడు. చూస్తే తగ్గిపోయింది. ఎవరు చేసిన కార్యం? ప్రభు చేసిన కార్యం. ఆయన ఎంతకు వస్తే ఆ దేవుడు చేసిన కార్యం పీలారా. ఎందుకనంటే స్వస్థత నెమ్మది అనేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలా. చాలా మింగా బిళ్ళలో చాలాసార్లు పొడిపించుకున్నా. ఆ చిటుక్కునే దేవుడు కార్యాన్ని చేసాడా, ఆశ్చర్యం వేసింది. మరలా ప్రార్థన చేసుకుంటుంటే మరలా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి వరకు అసలు కలలో తెలుగు, దర్శనాలు తెలియదు మాకు. మరలా కొన్ని విధానాలుగా ప్రభు చూపించాడు. ఒక మంటగబ్బాన్ని, అది చీకటి చంపినట్లుగా. అప్పుడు ఈ తాకటం ఇవన్నీ తగ్గిపోయినాయి. అట్లా దేవుడు ఒకదానం అంటే దేవుడు విజయాన్ని ఇస్తూ ఒక 3 రోజులే వచ్చామండి గుళ్ళోకి. దేవుడు నెమ్మది ఇచ్చాడండి, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు. పర్వాలేదు, బాగానే ఉందయ్యా అన్నాను. సరే, ఇక నువ్వు రోజు రావాల్సిన పని లేదు, నువ్వు కష్టపడుకుంటాను అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. మీరు బుధవారం శనివారం రాత్రిపూట ప్రార్థన ఉంటుందయ్యా, ప్రార్థనకు రండి రాగలిగితే. ఆదివారం నాడు పలానా సమయంలో ప్రార్థన, ఇట్లా నడవండి అయ్యా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు అని చెప్పారు. పంపించేశారు.
ఇక మా తల్లిదండ్రులు చెప్పాము ఇలా గుడికి వెళ్తున్నామని. వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టల. మొదట్లో క్యాథలిక్ అనేసరికి కొద్దిగా వెళ్ళకూడదు అది ఇది అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కానీ నన్ను ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఇక వాళ్ళు అబ్జెక్షన్ పెట్టల. నువ్వు ఎక్కడుండ బాగుంటే చాలయ్యా అన్నారు. ఇక ఆ విధంగా మందిరానికి వస్తా ఉన్న తర్వాత ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభువు నడుస్తా ఉన్నప్పుడే ప్రభు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పుడు కనపడే మందిరం అప్పుడు నేను వచ్చినప్పుడు తెల్ల సున్నం వేసి ఉంది. నేను పెయింటింగ్ కదా, మొత్తం ఆ మందిరం మొత్తం పెయింట్ వేయమని ప్రభు చెప్పాడు. మొత్తం నేనే నాతో పాటు కొంతమందిని పెట్టుకుని మొత్తం ఆ మందిరం పని చేశాను అన్నమాట. అంత ఓపిక ప్రభు ఇచ్చాడు అన్నమాట. పూర్తి ఆరోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం వచ్చేసిన తర్వాత ఇక మరలా నేను నా పని నేను చేసుకుంటూ ఉంటుంటే ఇక ఈలోగా సేవా దర్శనాలు కనపడుతున్నాయి. ప్రభు చూపిస్తూ ఉంటున్నారు. సరే అలాగే కనపడతేలే అని చెప్పి మేము అనుకుంటున్నాం. దాదాపుగా చాలాసార్లు ప్రభు చెప్పిన తర్వాత నేను వింటలేదు. వినకపోయేసరికి మా చిన్నబ్బాయికి ప్రభు ఎర్నీ పెట్టాడు. ఎడం పక్కన ఎర్నీ పెట్టి బిరజం వాసింది, ఇంతలా వాసిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తుంటే ప్రభు నేను స్వస్థపరుస్తాను అంటున్నారు. సరే అలాగే విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా మా అత్తయ్య గారు మామయ్య గారు పిల్లోడి సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది, మగ పిల్లోడు కాబట్టి మరి ఆ పిల్లోని ఏదో ఒకటి ఎక్కడ కూడా చూపిద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే తప్పేముంది, చూపించవచ్చులే కానీ మరి ప్రభు ఎట్లా చెబుతున్నాడు, కొద్దిగా అవకాశం ఇవ్వండి, మేము ప్రార్థన చేసుకుంటాం అన్నాం. సరే వాళ్ళు అన్నారు, ఒక వారం సమయం ఇస్తున్నాము, ఈ వారంలో మీరు ఎంత ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి, లేదు అని అంటే ఏదో ఒకటి చేద్దామయ్యా అన్నారు వాళ్ళు. అన్న తర్వాత ఇక పిల్లోని తీసుకుని మందిరంలోకి వచ్చాం. మరలా చూడండి, ఆయన యొద్దకు రావటం వల్ల మరలా మందిరం కాడికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఏంటయ్యా వచ్చారన్నారు అయ్యగారు. అనేసరికి ఇలా ఉన్న పరిస్థితి, మరి వాళ్ళేమో తొందరపడుతున్నారు, ఏదో ఒకటి చేద్దాం అంటున్నారు, మరి ప్రభు ఏమి ఎలా చెబుతున్నారు. అందుకే ప్రభుని అడుగుదామని వచ్చామనంటే, సరే ప్రభు చేస్తాడయ్యా, చెప్పిన దేవుడు నమ్మకమైన దేవుడు, అన్యాయస్తుడు కాదు, మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఉపవాస ప్రార్థనలో కూర్చున్న తర్వాత ఒక 3 విషయాలు ప్రభు చెప్పాడు, మాతోనే చెప్పాడు. మేము వెళ్ళి సరి చేసుకుని వచ్చాం. వచ్చిన తర్వాత నాకు నెమ్మదిగా కడుపులు నొప్పి మోషన్స్ ప్రారంభమైనవి. 3వ రోజున సరి చేసుకుని వచ్చిన తర్వాత, ఇదేంటి సరి చేసుకుని వచ్చిన తర్వాత ఎందుకు ప్రారంభమైనవి అని మీరు అనుకోవచ్చు. అది చెబుతానండి. ప్రారంభమైన తర్వాత పెరుగుతూ ఉంటున్నాయి. దేవుని మహాకృప ఏంటంటే, అమ్మగారు ఏ వంట చేసి పెట్టినా, మా ఆత్మీయ తల్లి గారు తినే అంతసేపు ఉండేది కాదు, చక్కగా తినేసేవాడిని. ఎంతసేపు తిన్నా కానీ ఉండేది కాదు బలహీనత. తినేసిన తర్వాత ప్రారంభం అయ్యేది. ఆశ్చర్యంగా ఉండేది వీళ్ళకి కూడా. 2 రోజులు బాగా నీరసపడిపోయాయి, ఎక్కువైపోతుంది పరిస్థితి. మా అయ్యగారు ఒక రోజు పిలిచి, సాయంత్రం పూట 4 గంటలకు పిలిచి, పిల్లోడిని దేవుడు బాగు చేస్తాడని చెప్పి పిల్లోడి కోసం వచ్చారు. అసలు నువ్వు ఏ విధంగా బలహీన పడిపోతున్నావు, ఎంత బలహీనతలో ప్రభు నీతో మాట్లాడకుండా ఉండడో, నువ్వు ప్రభు ఏం చెబుతున్నాడో నువ్వు చెప్పు అన్నాడు కూర్చోబెట్టి. ఏం చెప్పట్లేదు అయ్యగారు అన్న. కాదు ప్రభు ఏదో చెబుతున్నాడు నీకు, నువ్వు దాస్తున్నావు అని నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పయ్యా, దీంట్లో ఇబ్బంది పడేది ఏముండదో, దాని అర్థం తెలుసుకుని మనం సరి చేసుకుందాం అంతే అన్నారు. అనేసరికి ఒక అరగంట ఆలోచించుకుని నేను చెప్పా. నాకు దర్శనాన్ని ప్రభు 2 దర్శనాలు చూపించారు. ఆ దర్శనం ఏంటంటే, ప్రభు మాట్లాడుతున్నారు. నేను తెలమారులు మా గృహం కాడు ఉంటే నాకు బలహీనత వస్తే, ఆ బలహీనత నిమిత్తం నేను అనారోగ్యంతో ఉంటే నన్ను మంచం మీద మోసుకెళ్తున్నారు. ఎలమారు ఆ బస్ స్టాండ్ కాడికి, పంచాయతీ ఆఫీస్ అంటారు, ఆ మంచం మీద మోసుకెళ్తున్నారు 4 మనుషులు. మా వాళ్ళే, మా పాస్టర్ గారు అంటే మా భార్య ఏడుస్తా నాతో పాటు వస్తుంది. ఇలాగ బస్సు వచ్చి ఆగింది. బస్సులో కండక్టర్ అడుగుతుంది, ఎవరమ్మా ఈయన, ఏడుస్తున్నాను ఏమైందని అంటే, ఈయన మా ఆయనేనండి, నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి మనిషి ఇలా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, బతుకుతాడో లేదో తెలియదు అని చెబుతుంది. ఈలోగా నా ఆత్మ ఆ బస్సుకు అవతల నిలబడి ఉన్నాను,
నేను క్యారేజీ పట్టుకుని నుంచుని ఉన్నాను, దర్శనంలో తెల్లని బట్టలు వేసుకుని నుంచుని ఉంటే నా పక్కన అదే బలహీనతతో కొన్ని రోజుల ముందే చనిపోయినటువంటి వ్యక్తి కూడా క్యారేజీ పట్టుకుని నుంచుని ఉన్నాడు. నేను ఆయన అంక చూసి అనుకుంటున్నా, నేను కూడా క్యారేజీ పట్టుకుని వీళ్ళకలాగానే పనికి వెళ్తే నేను కూడా ఇట్టాగే చచ్చిపోతాను కాబోలు, ఇక నేను పనికి వెళ్ళకూడదు అనుకుంటా, ప్రభు పని చేయాలనుకుంటా అని అనుకుంటున్నాను. మెలకు వచ్చేసింది. ఇలా కనపడింది అన్న. ఆయన ఆలోచించాడు, ఇంకేం కనపడి అన్నారు. అనేసరికి మరలా ప్రభు స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా మాట వినకపోతే నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లోడు చనిపోతాడు, ఆలోచించుకో అన్నాడు ప్రభు. అబద్ధాలు కాదండి, దేవుడు చెప్పిన మాటలు సత్యం. ఈ 2 దర్శనాలు చెప్పాను. ఆయన కొద్దిసేపు ఆలోచించి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఏం చేసేది ఏమన్నా, మీరు ప్రార్థన చేయండి, మాకు తగ్గితే చాలా అన్న. మరి తగ్గాలంటే ప్రభువు లోబడాలి. ప్రభువే చెప్పారు, నేను నిన్నే కళ్ళకు అనుమానం లేదు, నేనే వచ్చి నీకు చెప్పలేదు కదా. మరి దేవుని మాట వింటే, ఆయనకు లోబడితే దేవుడు కార్యాన్ని చేస్తాడే, నువ్వు ఆలోచించుకో, బలవంతం ఏమీ లేదు. దేవుడు చేయకపోతే నేనేం చేయలేను, ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదని చెప్పిన తర్వాత 1 గంట ఆలోచించుకున్నా. ఆలోచించుకుని మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, చెప్పే అవకాశం, ఎందుకంటే ఉపవాసంలో ఉండి ఇంటికి వెళ్ళి చెప్తాను కూడా కుదరదేక, బయటికి వెళ్ళటానికి కూడా. 1 గంట ఆలోచించుకుని నేనే నిర్ణయం తీసుకున్నా. ఏమని నిర్ణయం తీసుకున్నానంటే, చనిపోయే నన్ను ప్రభు బ్రతికించారు, అదేవిధంగా నా కుమారుడు బలహీనత వస్తే స్వస్థపరుస్తానంటున్నాడు, నా మాటను నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రభు మాట వినకపోతే కీడు కనపడుతుంది. కాబట్టి మేలైంది మనం చేస్తే మనకు మంచిది, కానీ ప్రభు మాట వింటే మనం మంచిది. కానీ ఈ విధంగా మనం ప్రభు మాట వినకుండా తిరుగుబాటు చేస్తే నశించిపోయే అవకాశం ఉందని నేను ఆలోచన చేసి మొదటిగా దేవుని మాట విందాం అని కృతజ్ఞత కలిగింది నాలో. ఎందుకనంటే చనిపోయే నన్ను ప్రభు బ్రతికించాడు. నిజంగా అప్పుడే చనిపోయి ఉంటే ఈ జీవితం ఉండేది కాదు. మరి ఆయన మాట విని ఆయన పరిచర్య చేయమంటే మనం ఎందుకు భయపడాలని చెప్పి చేద్దామన్న ఆలోచన వచ్చింది నాకు. మా అయ్యగారు కూడా ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను కూడా పలానా చోట కొండూరు జిల్లా నుంచి వచ్చానయ్యా, మద్దాల మోహన్ రావు గారు, ఈడుపుగోలు మా ఆత్మీయ తండ్రి గారు, నడువు నొప్పి బలహీనతో నేను ఉన్నాను, మా ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తే మరి ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఎక్కడికి వెళ్ళాలని అంటే యలమల గ్రామాన్ని పంపించారని ఆయన కూడా సాక్ష్యాన్ని చెప్పారు. నేను పెద్ద చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు పెద్ద బైబిల్ తెలియదు, అన్ని జీవనము, మరి ప్రభు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు, మిమ్మల్ని కూడా నిలబెట్టుకున్నట్టు బలపరిచారు. ఆ బలపరచడాన్ని బట్టి పిల్లరా, మరి పెద్దయ్య గారు చెప్పినటువంటి పెద్దయ్య గారి గురించి చెప్పిన ఆ మాటలు బట్టి, సాక్ష్యాన్ని బట్టి కూడా, మరి పెద్దయ్య గారి సాక్ష్యం కూడా చెప్పాడు అప్పుడు ఆత్మీయ తండ్రి గారు. అవన్నీ కూడా విని ఇక నాకు కూడా ప్రభువు మాట విందాము అని చెప్పి ఒక నిశ్చయితకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకున్న. ప్రభువా వింటానయ్యా అని చెప్పి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర చెబితే ఆయన అన్నారు, నాకు చెప్పటం కాదు, నువ్వు మందిరంలోకి వెళ్ళి మీ అమ్మగారు నువ్విద్దరు మందిరంలోకి వెళ్ళి ప్రభువుకి చెప్పండి అన్నారు. మేమిద్దరం అదే మందిరంలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి చేతులు 2 పైకెత్తి, ప్రభువా నువ్వు చెప్పినట్లుగానే నీ మాట వింటాము, నీ పని చేస్తామయ్యా, నా కుమారుల్ని స్వస్థపరుచు, నన్ను స్వస్థపరుచు అని చెప్పి ప్రభు దగ్గర చిన్న ప్రార్థన, ఒక 5 నిమిషాల ప్రార్థన చేసుకుని అంటే ఒక 2 కన్నీటి బొట్లు కార్చి లేచి వచ్చేసేవండి. ప్రార్థన చేసుకున్న 1 గంటకే నాకు కడుపులు నొప్పి, మోషన్స్ 2 తగ్గిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంకా నాకు ధైర్యం వచ్చింది. అంటే ఇది ప్రభు కార్యమే అని అర్థమైంది. తర్వాత మరలా 1 నెల రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, చేవూరు గ్రామం మీరు పరిచర్యకి వెళ్ళాలని ప్రభు అక్కడ ఒక గృహాన్ని చూపించి, ప్రభు అక్కడ కొన్ని ఆత్మల్ని ఇచ్చి సంఘాన్ని కట్టి దేవుని సన్నిధిలో ఇప్పటికీ ప్రభు నిలబెట్టుకుని వాడుకుంటూ ఉన్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. మనలో ఉన్న ప్రయాస, నాకున్న ప్రయాస, నాలో ఉన్న భారము ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గలేదండి. కానీ ఎక్కడికి వస్తే తగ్గింది? దేవుని దగ్గరికి వస్తే చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కొన్ని మాటలు నేను చూపించేసి నేను ముగిచ్చేస్తా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ చరణం ఒకసారి చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని
నేను కనిపెట్టుచున్నాను. చాలండి. ఎవరిని కనిపెడుతున్నాడంట ప్రభు? నమ్మకస్తులైన వారిని. ఎవరో నమ్మకంగా ఉంటారు అని వారి కోసం కనిపెడతా ఉన్నాడంటండి ప్రభు. ఆయన యొద్ద నివసించినట్లుగా, ఆయన యొద్ద ఉంటే మనకు మేలు. దావీదు భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, ప్రభువా నీవే నా ఆశ్రయము, నా కొండ, నా కోట, నా దేవుడవు నీవేనంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొద్ద ఉండటము, ఆయన దగ్గర ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం ప్రియులారా. ఆయనకు దూరంగా మనం జీవిస్తే నా జీవితము తలకిందులు అయిపోయింది అన్నమాట. నేను కూడా చాలా హ్యాపీగా జీవిస్తున్నాను. నాడు దినాల్లో 2 బిడ్డలను ఇచ్చాడు దేవుడు, చిన్న చిన్న పిల్లలు అన్నమాట. అప్పుడు చిన్న ఆయన 3 సంవత్సరాలన్నర, పెద్ద ఆయన 4 సంవత్సరాలన్నర. చిన్న చిన్న పిల్లలు, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, పిల్లల్ని అది చేయాలి, ఇది చేయాలి, రకరకాల ఆలోచనలతో మేము ఉంటున్నాం. కానీ ఈలోగానే పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది అన్నమాట. మరణకరమైన పరిస్థితులు వచ్చేసేసింది. ఆనాడే ప్రభు దగ్గరికి రాకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని. ప్రభు దగ్గరికి వచ్చాను. మా ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ తల్లి గారు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు అన్నమాట. వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభు కనికరించాడు, గొప్ప కార్యాన్ని చేశాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మమ్మల్ని త్రోసివేయలేదు. ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా ఉంటే అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క మార్గంలో మేము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విడిచి వెళ్ళలేదన్నమాట. దేవుడు ఆనాడు చూపించిన ఆ మార్గంలో ఈనాడు కూడా నేను నడుస్తూనే ఉండా. అయ్యో, దేవుని దగ్గర ఎంత గొప్ప మేలుంది, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది అనే విషయం నాకు తెలియలా. దారమ్మటి వెళ్తున్నాను, దారమ్మటే వస్తున్నాను, కానీ ప్రభు ఎంత గొప్పవాడు అనే విషయం తెలియలేదు. కానీ కృప కలిగిన దేవుడు మేము నశించిపోకుండా ఆయన యొద్ద నివసించటానికి, ఆయన యొద్ద ఉండునట్లుగా దేవుడు మమ్మల్ని ఆయన సన్నిధికి నడిపించారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకమైన బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన యొద్ద నివసించే కృపను మనకిస్తాడు. రెండవ మాటను కూడా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. ఏమండి అంటండి? ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి అంటున్నాడు ప్రభు. చూడండి, ఎంత చెట్టుకి అంత గాలేనని మా దైవజనులు, మా 30 మంది మా సహోదరులు, మా పెద్దలు, వాళ్ళల్లో మా చనిపోయారు అయ్యగారు, ప్రభు పిలుపొంది వెళ్ళిపోయారు. గుడివాడ అయ్యగారు ఉండేవాళ్ళు. ఆయన చెప్పేవాడు అన్నమాట, ఎందుకు అనేవాడు అని అంటే, పెద్దవాళ్ళకు ఉండే కష్టాలు పెద్దలకు ఉంటాయి, చిన్నవాళ్ళకు ఉండే కష్టాలు చిన్నలకు ఉంటాయి అమ్మా. ఎవరి బాధలో ఎవరి పరిస్థితులు అట్టా ఉంటాయి అని ఆయన చెప్పాడు. నేను ప్రభువు దగ్గరికి రాకముందు నాకు బండి తోలతం రాదు, సైకిల్ వేసుకుని తిరిగేవాడిని అన్నమాట. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు సైకిల్ ఇస్తున్నా నీకు అన్నాడు. సైకిల్ ఇస్తున్నాను అన్నాడు. సైకిల్ ఇచ్చాడు. 1 సంవత్సరం దొక్కా. మా ఊరు 35 కిలోమీటర్లు, నేను పరిచయం చేసే ఊరు. ఎదర పెద్ద ఆయన్ని, వెనకమాల అమ్మగారికి నాకు మధ్యలో చిన్న ఆయన నుంచి ఉంటాను, నా భుజాలు పట్టుకుని ఇటు తొక్కుకుంటా వెళ్తా. సంవత్సరం దొక్కా. ప్రార్థన చేస్తా ఉన్నా. నీకు బండి ఇస్తాను అన్నాడు. అన్న తర్వాత స్కూటీ ఇచ్చాడు. స్కూటీ ఇచ్చిన తర్వాత కొంతకాలం వాడిన తర్వాత అది మైలేజీ రావట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే బండి తీసుకో అన్నాడు. బండి కూడా ఆయన నేర్పించాడు. మా అయ్యగారి వెనకమాల కూర్చుని తోలయ్య అనేవాడు, ఆయనే నేర్పించాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఆ దేవుని సన్నిధిలో బండి ఇచ్చాడు ప్రభు. కాలి నడకతో మేము నడిచెళ్ళిన రోజులు ఉండే. సింగరాపాలెను మాకు 3 కిలోమీటర్లో. ఒకసారి సేవకి వెళ్ళిన దినాల్లో ఆర్థిక పరిస్థితులను బట్టి నడిచెళ్ళిన దినాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రభు ఆ విధంగా మమ్మల్ని అంచెలంచులుగా, ఏదో 1000 కోట్లు 100 కోట్లు ఏదో లక్షలని కాదు, కానీ చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా పస్తులు ఉంచలేదన్నమాట. ప్రభు పస్తులు ఉంచకుండా ప్రభు పోషిస్తా చిన్న సంఘాన్ని ఇచ్చి ఈ రోజున ప్రభు ఈ విధంగా నిలబెట్టుకున్నారు. ఇది అంటే ఈ రోజున మా పక్కకి వెళ్ళినా
ఎక్కడికి వెళ్ళినా కానీ. అక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చాడు అన్నమాట, మన ఊరు ప్రెసిడెంట్, యలమల ప్రెసిడెంట్ గారు. సరే తెలుసు నాకు, ఆయన తెలుసు. మా నాన్నగారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరే పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సరే పలకరిద్దామని, తెలిసిన మనిషి కదని చెప్పి నేను వెళ్ళి వందనాలండి అన్న. ఫాస్ట్ గారండి బాగున్నారండి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఈ పరిచర్యకి రాకపోతే, ఈ దేవుని ఈ ఘనత ఇవ్వకపోతే ఆయా బాగున్నావా ఏంటి, అవసరం అయితే యారా బాగున్నావా అని కూడా అనొచ్చు. మన పరిస్థితులు అయ్యి. ఆయన అంటున్నాడు, ఫాస్ట్ గారు బాగున్నారండి, బాగున్నారా ఎక్కడ ఉన్నారు చాలా. ఎందుకంటే పిల్లరా, ఆ పక్కకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎవరు వచ్చినా కానీ అయ్యగారండి వందనాలండి. ఎవరిచ్చారు ఈ ఘనత? ప్రభు ఇచ్చిన ఘనత ఇది. ఇది మనుషులు ఇచ్చిన ఘనత కాదు పిల్లరా, దేవుడు ఇచ్చినటువంటి ఘనత. ఆయనకే మహిమ. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి. 360 రోజుల్లో ఒక 60 రోజులే నేను ఇంటికాడ ఉండేవాడిని. ఆ 300 రోజులు కష్టపడుకునేవాడిని చేతి పని. కానీ ఇప్పుడున్న సమృద్ధి ఆనాడు లేదు, నాకు కనపడలేదు. ఎంత భయంకరమైనటువంటి దరిద్రతలో నేను ఉండేవాడిని అంటే, ఈ దేవుని దగ్గరికి రాని దినాల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. చూడండి, నేను అప్పుడు పని చేసుకుంటా ఉంటుంటే నాకు ఫోన్ వచ్చింది. ఇలాగా మా పాస్టర్ గారు ఎవరితో కౌరు పంపించింది, పిల్లోడిని కుక్క కరిసింది అని. సరే కుక్క కరిసింది అనేసరికి మా వాళ్ళు అన్నారు, పని తర్వాత చేద్దాం కానీ వెళ్ళి పిల్లోడి సంగతి చూడన్నారు. ఇంటికి వచ్చేసరికి ఇద్దరిని పెట్టుకుని ఏడుతా కూర్చుంది. ఏంటమ్మానంటే, ఇద్దరిని కుక్క కరిసింది. సరే ఎందుకు ఇద్దరిని కుక్క కరిసింది అని అంటే, ఇద్దరు ఒక సాట ఆడుకుంటున్నారేమో, పాపం పిచ్చ కుక్క వచ్చేసి కరిసేసింది, ఇద్దరి మీద పడనుకున్నా. అంతేనా? కాదండి. రెండో బజార్లో మా పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళారంట, అక్కడ ఆడుకుంటున్నాడంట, అక్కడ కరిసింది పెద్ద ఆయన్ని. కరిస్తే అక్కడ వాళ్ళందరూ తోలేసారు దాన్ని. అది మరలా వెనక్కి వచ్చేసి మరలా ముందుకు వస్తే 3వ బజారు, అది దాటితే మా ఇల్లుండే బజారు 4వ బజారు. 4వ బజారు తిరిగింది. మా ఇంటి తిన్నగా మరలా చిన్నపిల్లడు ఆడుకుంటున్నాడు. అక్కడ కరిసింది, అక్కడ తోలేరు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కరిసింది. చూడు ఎంత ఆఫర్ చూడండి, అద్భుతమైన ఆఫర్ కాదు. అక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు. అంటే ఎంత హీనమైన దరిద్రమైనటువంటి శాపకరమైనటువంటి స్థితి. ఆ ఇద్దరు పిల్లలు ఇట్లా జరిగిందనేసరికి అసలు నాకు భలే ఆశ్చర్యం వేసింది. అప్పుడు లోకంలో ఉన్నాం కదా, అమ్మగారి మీద కోపం కూడా వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అని అడిగి, ఏం చేయలేము, ఎందుకంటే మనం అది మన చేతుల్లో ఉందా, మనం వచ్చి కరవమంటావా? అది ఆ విధంగా జరిగింది. ఆ 1 రోజులు కష్టపడేవాడిని, ఆ తీసుకొచ్చినవి అన్నీ కూడా ఏమయ్యాయి, రకరకాల విధానాలు మనకు తెలిసిందే. ఇదంతా కూడా అటువంటి పరిస్థితి పీలారా. కానీ దేవుని దగ్గరికి వస్తేనంటండి స్థిరమైన కలిమి అంటండి. చిన్న ఆయన తేలు కుట్టింది సేవకెళ్ళి మొదటి దినాల్లో. ఎట్ట దులుపుకుంటూ వస్తున్నాడు, 4 సంవత్సరాలు ఆడుకుంటా. ఏంట్రా అన్న, ఏమొస్తే మాటలో ఇట్లా చూపిస్తున్నాడు, గేట్ ఎక్కి ఆడుకుంటున్నాడు. వాసాలతో కట్టిన గేటు. పూరింట్లో ఉండమన్నాడు ప్రభు, అక్కడ ఉంటున్నాం. ఎల్లు చూస్తే నల్ల తేలు ఎంత ఉంది, కొన్ని వెతుకుని. మాకు అర్థమైంది ఇది కుట్టిందని, చెమటలు పట్టేసింది. ఇక గబాల్ని సబ్బు పెట్టి కడిగేసేసేసి, ఇక ప్రార్థన చేసిన ప్రేయరాయిలు ఉంటే ఇక ప్రార్థనలో రాసేసేసి ప్రార్థన చేసుకుని 5 గంటలు ప్రార్థన చేసుకున్నాం. 1 గంట 2 గంటలకి మళ్ళీ ఆడుకుంటున్నాడు. అట్లా ఒకటి కాదండి, నేను చెప్తా పోతే చాలా చాలా సాక్ష్యాలు. నేనే కాదు, ఇక్కడున్న దైవజనుల జీవితాల్లో కూడా అద్భుతాలు, ప్రభు ఎన్నో అద్భుతాలు పిల్లలు. ఆ విధంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన యొద్ద ఉన్నప్పుడు. కాబట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండటం చాలా మేలు. ఆయన ప్రేమించాలి, మనం ఆయన్ని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. ఐశ్వర్య ఘనతలు, చాలా మంది ఘనతల కోసం ఐశ్వర్యాల కోసం పరిగెడతా రకరకాల విధానాలు దేవుని దగ్గరికి రాకుండా జీవిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి రాకుండా ఉంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? ఆయన దగ్గరకి మనం రాకపోతే, ఎందుకంటే దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం దేవుని దగ్గరికి రాకుండా, ఎందుకంటే నేను దారమ్మటి వచ్చిన అంతకాలం కూడా ఈ కృప లేదు నాకు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఈ కృప, ఈ ఆశీర్వాదం. దేవుని యొద్దకు వస్తే దేవుడు వస్తాడు. దేవుని దగ్గరికి రాకపోతే అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత అది నీరులోని చోట్ల వెతుకుతూ తాను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందని వచ్చి చూసిందంట. ఆ ఇంట ఎవరో లేకపోవడాన్ని బట్టి ఏం జరిగింది అక్కడ? చూడండి, బాధలు పెరుగుతాయా తగ్గుతాయా? రకరకాల విధానాల్లో శోధనలో శ్రమలో పీలారా. కాబట్టి దేవుడు ఉంటే మనకు ఆశీర్వాదం.
అబ్రహాము ఎండవేళ్ళటప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు అబ్రహాం దగ్గర కంటే దేవుడు వెళ్ళారు. ప్రభు వెళ్ళటాన్ని బట్టి అక్కడ అబ్రహాముకున్న కొరత తీరింది. 25 సంవత్సరాలు కనిపెడుతూ ఉన్నాడు. 75 సంవత్సరాలు పిలువబడ్డాడు పరిచర్యకి. 100 సంవత్సరంలో ఉన్నాడు. అప్పుడు ప్రభు ఎప్పుడైతే వచ్చాడు, ప్రభు వచ్చిన దాన్ని బట్టి గర్భఫలాన్ని పొందుకున్నాడు. తనకున్న నింద తొలగిపోయింది. జక్కయ్య కూడా చూడండి ఆస్తిపరుడుగా ఉన్నాడు, కానీ ప్రభు వెళ్ళే వరకు కూడా జక్కయ్య ఇంటికి ఏం లేదు, రక్షణ లేదు. ఈ విధంగా చూస్తే ప్రియారా, మోషే కూడా అంటాడు, ఇదిగో నువ్వు మాతో రాని ఎడలా ఒక్క అడుగు మేము ఏమంటాడు. అంటే ప్రభు మన దగ్గరికి రావటం ఎంత ఆశీర్వాదకరం చూడండి. కాబట్టి ప్రభు దగ్గరికి మనం రావాలి. అందుకే యోహాను గారు రాసిన సువార్తలు అంటాడు, ఒక మాట చూడండి బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను గారు రాసిన సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో దేవుడు వారి దగ్గరికి వస్తారండి. దేవుడు వారి దగ్గర ఖచ్చితంగా ప్రభువుని ప్రేమించి, ప్రభు మాట ప్రకారం మేము చేవూరు గ్రామం పరిచర్యకి వెళ్ళాం. ఊరు చివర ఉండమన్నాడు ప్రభు. ఒక గది ఉంటుంది, ఆ గదిలో మేము ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు నేను ఇద్దరమే ఉన్నాం. పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేళ్ళు మా అత్తగారు మా మామగారి దగ్గర. ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే బయటికి వస్తే కీసిరి మన సౌండ్, ఎవరో తెలియదు ఊళ్ళో. ఇక అమ్మగారు ఏడటం ప్రారంభించింది అర్ధరాత్రి గాడ. నన్ను తీసుకొచ్చావు, ఎవరు తెలియదు, ఇక్కడ పడేసావు చాలా పక్కన. నా పరిస్థితి ఏంటి అని ఏడుతుంటే నేను వాదారుతున్నా. వాస్తవానికి నాకు కూడా ఎవరు తెలుసు అక్కడ. నేను కూడా ప్రార్థన చేస్తాను, ఏంటి ప్రభు మా పరిస్థితి అని. ఇద్దరం ప్రార్థన చేస్తుంటే మా ఇద్దరి మధ్యలో ఒక సిలువ నిలబడి, సిలువ వెలుగుతా కనపడతా ఉంటుంది ప్రియులారా. మా ఇద్దరు సాపల మధ్యలో ప్రభుకు మహిమ కలుగు. చప్పుడు కూడా ప్రభు నామని మహిమపరుద్దాం. ఎవరు వస్తారండి మన దగ్గరికి? ప్రభు వస్తారు ప్రియులారా. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళని మీ వద్దకు నేను తీసుకొచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఇక్కడికి నేను తీసుకొచ్చిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. గృహాలు లేని వాళ్ళు వస్తే ప్రభు గృహాలు ఇచ్చారు. చాలా కార్యాలు చేశారు. అవన్నీ చెప్పడం కుదరదు, కానీ ఒక మనిషి ప్రభువును ప్రేమిస్తే ప్రభు ఆ యొక్క మనిషి దగ్గరికి వస్తే పిల్లరా, ఆ మనిషి జీవితమే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే యేసయ్య వెళ్ళిన ప్రతి చోట మార్త మరియ లాజరు గృహంలో మరణం ఉంది, యేసయ్య వెళ్ళాడు, ఏం పోయింది? అటువంటి అద్భుతాలు ప్రియులారా చూడండి. దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేసుకుంటూ. ఎందుకంటే ప్రభు మన దగ్గరికి రాకపోతే మన దగ్గరికి ఎవరు వస్తారంటే దొంగ వస్తాడు. ఎవరో దొంగ? అపవాది. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగింపులోకి వెళ్ళిపోతా. చూడండి, ఒక రాజుగారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తుంటే ఒక ముగ్గురు దొంగలు ఆ రాజును మోసం చేయాలని చెప్పి ఆ రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, రాజా మేము దూర దేశం నుండి వస్తున్నాము, ఇదిగో మేము ఒక మహిమ వస్త్రాలు తయారు చేస్తాము. ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో ఎవరు గొప్ప రాజుని పరిశీలన చేస్తే నువ్వే గొప్ప రాజు అని తేలేవు. ఈ మహిమ వస్త్రాలు కట్టడానికి నువ్వే అర్హుడు అని మాకు అనిపించింది. కాబట్టి నువ్వు గనక మాకు అవకాశం ఇస్తే ఒక 2 నెలల్లో నీకు మహిమ వస్త్రాలు తయారు చేస్తా, అద్భుతమైన మహిమ వస్త్రాలు నీకు ధరించేసేసి మా దారిని మేము వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు మీకు నచ్చితే ఏదైనా కొద్దిగా కానుకలు ఇస్తే మేము తీసుకుపోతాం, ఏమీ ఆశించమనేసరికి ఘనత ఎవరికి ఇష్టం ఉండదో ఎవ్వరికి లేని మహిమ వస్త్రాలు నీకే ఇస్తాము, ఎవరు కట్న వస్త్రాలు నీకే ఇస్తాం, లేకపోతే నువ్వే గొప్పవాడిగా ఉంటాడు, రకరకాల మాటలు చెబితే మనుషులకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో తిట్టే వాళ్ళని ఇష్టపడరు, కానీ పొగిడే వాళ్ళనే ఇష్టపడతారు కదా. అసలు వాళ్ళు చెప్పిన మాటలకి రాజుగారికి అబ్బోబ్బోబ్బో అటువంటి వస్త్రాలు నాకు మాత్రమే తగునంట, నా అంత గొప్పోళ్ళు లేడంట. సరే మీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడు. సరే రాజా, ఈ మహిమ వస్త్రాలు తయారు చేయడానికి మాకు ఒక మగ్గం కావాలి అని వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా చెప్పారు. మాకు ఆహార పదార్థాలు కూడా ఇప్పించమన్నారు. చక్కగా 2 నెలలకు కావాల్సిన సరుకంతా వేసేసాడు రాజు. ఒక మంచి ఆ కోటకి దూరంగా ఒక మంచి భవంతినిచ్చాడు, దాంట్లో తయారు చేస్తా ఉంటామని చెప్పారు. 2 నెలల తర్వాత వచ్చి నీకు కట్టబెడతాం అన్నారు. సరే వీళ్ళందరూ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఒక 20 రోజులు అయిన తర్వాత రాజుగారికి కుతూహలం పెరిగిపోతుంది. అసలు ఏ వస్త్రాలు అవి చూద్దామని చెప్పి సైన్యాధిపతిని పిలిచి, సైన్యాధిపతి వెళ్ళి ఆ మహిమ వస్త్రాల పని ఎంతవరకు వచ్చిందో చూసిరా అన్నారు.
అయితే ఇక్కడ ఒక విషయం చెబుతున్నానండి. వాళ్ళు వెళ్తా అన్నారు, అయితే రాజా ఒక విషయాన్ని గమనించాలి. మేము చేసేటువంటి మహిమ వస్త్రాలు తెలివి తక్కువ వాళ్ళకి, బుద్ధిహీనులకు కనపడవు, తెలివి కలిగిన వాళ్ళకి, బుద్ధిమంతులకి కనపడతాయి అన్నారు. సరే రాజా అనుకుంటాడు, నేను తెలివి కలిగి బుద్ధిమంతుండే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదులే, ఈ తెలివి తక్కువ వాళ్ళు బుద్ధిహీనులు అంటే ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారులే, ఇబ్బంది లేదులే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఒక 20 రోజుల తర్వాత చూడండి, సైన్యాధిపతిని చూసి రమ్మంటే వాళ్ళు శుభ్రంగా తినేసి పడుకుంటున్నారు, ఏ వస్త్రాలు లేవు, తినేసి పడుకుంటున్నారు. ఇలా సమాచారం వచ్చింది, సైన్యాధిపతి వస్తున్నాడోహో అని చెప్పి. ఇక ఎప్పుడైతే సమాచారం వచ్చిందో ముగ్గురు లేచారు. అంటే ముగ్గురు లేచి ఇక చూడండి, ఇక ప్రారంభించారు. ఏంటిది? నటన. ఒకడు మగ్గం ఎట్ట కొడుతున్నాడు, ఒకడేమో ఆ నూలు ఇటైరా, ఈ నూలు అటైరా అన్నాడు. ఈ విధంగా వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఇలాగ సైన్యాధిపతి లోపలికి వచ్చారు. వీళ్ళేమో పని చేస్తా ఉంటున్నారు, ఒట్టి పనే, ఏ దారము లేదు, ఏ నూలు లేదు. ఈ సైన్యాధిపతి బుర్ర కొట్టుకుంటున్నాడు, కళ్ళు నలుపుకున్నాడు, చూస్తున్నాడు, పెద్ద చేస్తున్నాడు, ఏమీ కనపడుతున్నా. అనుకుంటున్నాడు ఈయన, నేను తెలివి తక్కువ బుద్ధిహీనుని అనుకుంటే అసలు నాకు కనపడతలేదు. ఈ విషయం కనుక రాజుకు తెలిస్తే నాకుంటా జాబ్ పోద్దని చెప్పి అబ్బా బ్రహ్మాండంగా ఉండేగా అన్నాడు. ఈయన ఎప్పుడైతే అన్నాడు, ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా నిజంగా చాలా బాగుండే అంటున్నారు, ఎవరికి కనపడతల్లా. రాజు దగ్గరికి వెళ్ళారు, ఎట్ట ఉండి అయ్యా, చాలా అద్భుతంగా ఉండే రాజా, అసలు అది వర్ణించలేము అంటున్నారు వాళ్ళు. మరలా ఒక 20 రోజులు అయిపోయిన తర్వాత చూడండి, మంత్రి సేనాధిపతి చూసి వచ్చాడు, చాలా అద్భుతంగా ఉండే అంట, నువ్వు కూడా వెళ్ళి చూసిరా అన్నాడు. మంత్రి వెళ్ళాడు. మంత్రి వెళ్ళేసరికి ఇదే సీను, వస్తున్నాడు మంత్రి. అలాగే తిన్నారుగా, శుభ్రంగా లేచారు, మళ్ళీ కొడుతున్నారు. మగ్గం కొట్టేవాడు ఒకడు, దారం లాగేవాడు అక్కడే, ఆ నూనె ఇటేరా, ఈ నూనె అటేరా అంటున్నారు. వచ్చాడు మంత్రి, చూశాడు, సైన్యాధిపతికి కనపడ్డి అంట. అంటే నేను ఎంత తెలివి తక్కువ, ఎంత బుద్ధిహీనున్నా, నాకు కనపడతలేదు. అమ్మో, ఈ విషయం రాజు తెలిస్తే నా మంత్రి పదవే పోద్ది అనుకున్నాడు. ఇక చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి అయ్యా వస్త్రాలు, ఇంకెంతకేం పడుతుంది అన్నాడు. ఇంకేముందయ్యా, ఒక 20 రోజుల్లో కట్టబెట్టేస్తా రాజుగా అంటున్నారు వీళ్ళు. మరలా వెళ్ళిపోయాడు మంత్రి. మంత్రి ఎలా ఉండే నా వస్త్రాలు? రాజుగారికి ఆతురత ఆగట్లా. అసలు రాజా చెప్పటానికి, చూడటానికి కళ్ళు సాల్తలేదు అన్నాడు ఈయన, చూడటానికి కళ్ళే సాల్తలేదు అన్నాడు. ఈయనకి మరలా ఆశ పెరిగిపోయింది. ఇక 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత కౌరు వచ్చేసింది. ఏమని? మహిమ వస్త్రాలు సిద్ధపాటు అయిపోయినాయి, రాజుగారికి కట్ట పెడతామని చెప్పి కౌరు వచ్చేసింది. రాజుగారు చక్కగా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న తర్వాత వీళ్ళు చక్కగా ప్లేట్లు, అంటే ఖాళీ ప్లేట్లు ఒక మహిమ వస్త్రాలు పెట్టినట్లుగా చూడండి, ఆ ప్లేట్ తీసుకుని ముగ్గురు కూడా రాజభవనంలో ప్రవేశించారు. ఆ ప్లేట్ ఇట్ట ఊపుతున్నాడు ఒకడు, పక్కంటి వాడు అంటాడు, అరే పడిపోతుందిరా ఈ చెంగు పైకి అంటున్నాడు. ఆ విధంగా ఊపుకుండా రాజు దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడతారు వస్త్రాలు. ఆ రాజా ప్రణామములు, ఎలా ఉన్నాయి వస్త్రాలు, మీ వస్త్రాలు నచ్చినాయా అంటున్నారు. సైన్యాధిపతి బ్రహ్మాండం అన్నాడు, మంత్రి బ్రహ్మాండం. రాజా అనాలి, చెప్పాలి, రాజా అనాలి, బ్రహ్మాండం అనాలిగా. చాలా బాగున్నాయి, అసలు నాకెందుకు కనపడతలేదు అనుకుంటున్నాడు లోపల. బాగానే ఉన్నాయి అన్నాడు. అయిపోయిన తర్వాత సరే రాజా, మీరు రూమ్లోకి వస్తే మీకు కట్టబెట్టి మీ దగ్గర సెలవు తీసుకుని మేము వెళ్ళిపోతామన్నారు. గదిలోని తీసుకెళ్లారు బట్టలైటాకి. అంటే గదిలోనికి బట్టలైటాకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ మహిమ వస్త్రాలు తొడగాలంటే ముందేం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ఉండ తీయాలి. శుభ్రంగా మొత్తం తీసేసి దిగంబరుగా చేసేసి నిలబెట్టారు. మొత్తం వడ తీసేసి నుంచోబెట్టారు. ఇక ఖాళీ ప్లేట్ తీసుకుని, ఆ ప్లేట్ ఇటు ఎందుకు, వస్త్రాలు అందుకు అంటున్నారు. ఇక ఆ వస్త్రాలు తీశారు, చక్కగా పైన వేసినట్టుగా వేసారు. పంచి రాజా కాళ్ళు లేపంటున్నారు. దిగంబరిగా లేపుతున్నాడు. ఎట్టా తిప్పుతున్నాడు, అక్కడ ఎట్టా తిప్పుతున్నాడు. అరే అది పై టవల్ అంటున్నారు. ఎట్ట చేస్తున్నారు, ఏమీ లేవు. టోపీ అంట తీసుకొచ్చి ఎట్టా పెట్టాడు. అక్కడ ఎలా ఉందిరా అంటున్నాడు. మళ్ళీ చాలా రాజుగారికి ఇటువంటి వస్త్రాలు నిజంగా ఆయన గొప్పతనానికి సరిపడా ఉండి అంటున్నారు. మొత్తం అయిపోయింది. ఇక రాజుగారు బయటకు వస్తున్నాడు అన్నారు. ఇక ప్రజలందరూ ఆతురతతో ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అన్నారు, రాజా ఈ వస్త్రాలని దేశం అంతా చూడాలి కాబట్టి ఒక మంచి ఏనుగుని సిద్ధపరిచి, రథాన్ని సిద్ధపరిచి మీరు దాని మీద ఎక్కి కూర్చుంటే ఆ దేశం అంతా తిప్పుతారు మిమ్మల్ని. కాబట్టి మరి మాకు వేరే పని ఉంది, వెళ్ళిపోతాం, మీరు ఏదన్నా ఇవ్వండి అని అంటే కావాల్సినవన్నీ ఇచ్చేశారు. అంటే రాజుగారు అనుకుంటున్నాడు, నాకు కనపడిపోతే కనపడిపోయిందిలే, నేనే దురదృష్టవంతుణ్ణి, ఇలా కనపడుతున్నాయి సాల్లే అనుకుంటున్నాడు. ఈయన మంత్రి అనుకుంటున్నాడు, నేనే చెడ్డవాడిని, నేనే
చూడండి, తెలుగు తక్కువని నాకు కనపడతలేదు, రాజుకు కూడా కనపడలేదు అనుకోండి. ఈయన సైనాధిపతి అంతే, ప్రతి వారి మైండ్లో ఇదేనండి. ఇక తీసుకెళ్ళిపోయారు, ఏనుగు ఎక్కిచ్చేశారు, ఊరేగుతా ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండం శభాష్ అన్నారు. ఎవరు బయట పెడతల్లా, అందరూ బ్రహ్మాండంగా ఉండి అనుకుంటున్నారు. ఈయన మాత్రం దిగంబరుడుగా తిరుగుతున్నాడు ఊరంతా. ఊరి చివరికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారుగా అవినాష్ అన్వేష్ లాంటి వాళ్ళు నుంచుని చూస్తున్నారు వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని. ఇలాగ రాజుగారు వస్తుంటే ఈ పిల్లోడు అంటాడు, అమ్మోయ్ రాజుగారు అంటే బట్టలు లేకుండా వస్తున్నాడా అన్నాడు. వాళ్ళమ్మ గబిక్కున్నారు, ఊరుకోరా కనపడతలేదు, నీకు బట్టలు లేవా రాజుగారికి అంది. ఎక్కడండి అన్నాడు ఈయన. అమ్మో నా కొడుక్కి కనపడతారో నాకు కనపడతలేదు అని అనుకుంటుంది ఏమో. అనుకుని నాకు కనపడతలేదని చెప్పరుగా పక్కమ్మట పిలిచింది. అక్క ఇట్రా అంది. ఏంటి చెల్లి అని వెళ్ళింది పక్క అంటే ఇంకొక ఆవిడ. మరే వీడికి రాజుగారి పట్ల కనపడతలేదు, అక్కడ తెలివి తక్కువడు, బుద్ధిహీనుడు, ఈడేం పిల్లోడు అని అంటుంది. అవునా, నాకు కనపడతలేదు చెల్లి, మీ అబ్బాయికి కనపడ. ఏంటక్క నీకు కనపడతలేదా? నాకు కనపడలేదు అక్క, చెబితే అనుకుంటాం చెప్పలా అని ఈ నాట ఆ నాట ఏమంటే మీకొక్కరు తెలిస్తే చాలండి విషయం, మొత్తం అంతా తెలిసిపోద్ది 5 నిమిషాల్లో. ఈ నాట ఆ నోట ఆ నోట ఈ నోట. మంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది, సైనాధిపతి దగ్గరికి వెళ్ళింది. సైనాధిపతి మంత్రి చెప్పాడు, మంత్రి రాజా మోసం జరిగిపోయింది, వారు చోరులు దొంగలయ్యా వచ్చిన వాళ్ళు నిన్ను దిగంబరుడిగా ఏనుగు మీద తిప్పుతున్నారు అనేసరికి చూడండి రాజుగారు ఎంత అవమానం, ఎంత అవమానం. మంత్రి చూడండి ఆ దుప్పటి అని చెప్పి ఆ వస్త్రాన్ని కప్పుకుని పరుగో. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కోట్లోకి వెళ్ళిపోయాడు. ఘనత దేవుడు అంటాడు యెహోషువతో, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నా. దేవుడు ఇవ్వాలండి మనిషికి ఘనత, దేవుడు గొప్ప చేయాలి. రకరకాల ఘనతల కోసం మనుషులు పరిగెడుతున్నారు. నిజమైన ఘనత ప్రభువు దగ్గరే ఉంది. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ఐశ్వర్య ఘనతలో స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నాయి. ఆయన యొద్దకు వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తే అబ్రహాంకు అవసరం తీరింది, జక్క ఇంటి రక్షణ వచ్చింది, రకరకాల విధానాల్లో చాలా కార్యాలు జరిగినాయి తీరలా. కానీ దేవుని సన్నిధిలో ప్రభువు దగ్గరికి రావడానికి ఇప్పటికి చాలా మంది మా గ్రామంలో ఈ గ్రామంలో నాకు జరిగిన కార్యాన్ని బట్టి అనేక మంది రావాలి. చాలా మంది చూడండి, ఒక గొప్ప దేవుని సన్నిధి. మరి దేవుని యొక్క పిలుపు అందుకుని అయ్యగారు వెళ్ళిపోయినప్పుడు కూడా మా ఆత్మీయ తల్లి గారు మన మధ్యకాలంలో ఫోన్ చేశా అక్షయ్ గారికి, అమ్మతో ప్రార్థన చేయించుకోవాలంటే అయ్యగారు ఒక మాట చెప్పారు, అమ్మ ప్రార్థనలో ఉందని 12 వరకు మాట్లాడదు అని చెప్పి అన్నారు. నేను చాలా సంతోషించా. ఎందుకు ఆ సంతోషం అని అంటే మా ఆత్మీయ తండ్రి గారు అలా ప్రార్థన చేసేవాడు, పని ఉంటే వెళ్ళేవాడు, లేదంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. ఆయన్ని చూసి నేను ప్రార్థన చేయడం ప్రారంభించా. రాత్రంతా కూర్చునేవాడు. ఆయన చూసి ప్రభు నాకు ఆ విధంగా ప్రార్థన చేయటం నేర్పించాడు. చూడండి నాకు చాలా ఆనందం. ఎందుకనంటే మా ఆత్మీయ తండ్రి గారు ఉండగా ఆమె బయట పనులు అవి చేసుకుంటా ఎక్కువ సమయం ఈయన ప్రార్థన చేసేవాడు. కానీ ఆయన లేనప్పటికి, ఆయన పరిచయం ముగించుకుని ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా ఆత్మీయ తల్లి గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం అనేది దేవుని సన్నిధిని గ్రామానికి ఆశీర్వాదకరం పీడారు. ఎందుకంటే దేవుని నాకులాగా ప్రయాసపడుతూ భారాలు మోసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ గ్రామంలో. నన్ను స్వస్థపరిచిన దేవుడు, నాకు కార్యం చేసిన దేవుడు అనేక మంది చేస్తారు. చాలా మంది తెలియట్లేదు. ఎందుకనంటే దేవుని దగ్గరికి ఎందుకు రావాలే, ఆయనే దేవుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, నేను చెబుతున్నాను, నేను చాలా చోట్ల తిరిగాను, ఏ దేవుడు నన్ను స్వస్థపరచలేదు. నిజ దేవుడైన యేసు ప్రభు వారే నాకు కార్యం చేశాడు. అది కూడా ఈ దైవ స్వరూపి మందిరానికి వచ్చినప్పుడు. నేను చెప్పాను కదా అంతకుముందు, రకరకాల విధానాలను తిరిగేవాడిని పీనారు. కానీ దేవుని సన్నిధి చాలా మంది గమనించరు. ఈ మైకైన శబ్దం ద్వారా ఎంతో మంది వింటూ ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా గ్రహింపు ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపించేసి నేను ముగిస్తా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. నీ క్షేమ కాలములో నీతో మాట్లాడుతుని, కానీ నీవు విననని నీవు అంటివి. నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి
నీకు వాడుక అన్నాడు అన్నమాట దేవుడు. నీ క్షేమకాలంలో పిల్లారా, కరోనాకు ముందు దేవుని మాట వినలేదు, కరోనా తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా దేవుని మాట విన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు విన్నారు దేవుని మాట? కరోనా సమయంలో చాలా ప్రార్థన చేశారు భయపడి, ఎక్కడ చనిపోతామని చెప్పి. కానీ దేవుడు పిల్లారా ఇంకా బ్రతికిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని నిలబెట్టాడు, క్షేమాన్ని ఇచ్చాడు. మనకి అన్ని విధాలా బాగానే ఉంది కదా, ఏం తక్కువైందిలే, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి మీరు అనుకోవచ్చు. క్షేమ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు క్షేమం ఉండగానే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, లేదనంటే మనం నశించిపోతామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నశించిపోయిన వారిని రక్షించడానికి ప్రభు వచ్చాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మన పరిచయం ప్రభు మాట నేను క్షేమకాలంలో మాట్లాడాను. మనం ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎడ్ల బండ్లు ఉండేవి. మా బాబాయ్ గారికి ఉండేది నాటు బండి. ఇంకా వెనక్కి వెళ్తే ఈ ఊరు నుండి ఆ ఊరు వెళ్ళాలన్నా, ఆ పట్టణంలో నుంచి ఈ ఊరు రావాలన్నా ట్రావెలింగ్ ఏంటనంటే చూడండి గుర్రపు ఆ బళ్ళు అన్నమాట, జట్కా బళ్ళు అంటారు. అంటే అటువంటి ప్రయాణాలు చేసేటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ ప్రయాణం జరుగుతూ ఉంటుంటే అంటే ఈ ఊరు నుండి ఆ ఊరికి మనుషులు జారేస్తూ ఒక జట్కా బండి ఆయన తిరుగుతూ ఉంటుంటే పిల్లారా, ఒక చూడండి ఆ రోడ్డు పక్కన ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇళ్లలో ఒక పిల్లవాడు వచ్చి రోడ్డు మీద ఆడుకుంటా ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే ఈ జట్కా బండి ఆయన స్పీడ్గా వెళ్తా పిల్లోడిని చూసి ఆ పిల్లోడి దగ్గర ఆ బండి ఆపి ఎవరి పిల్లోడు అని కనుక్కుని ఆ విషయం తెలుసుకుని పిల్లారా, ఎవరు అనంటే ఇంకా పక్కన పలానా ఆవిడనంటే వెళ్ళి ఆవిడకిచ్చి, ఆవిడ పేరు కాసులమ్మ అన్నమాట. ఆవిడకిచ్చి అమ్మా ఇది ప్రమాదకరమైన స్థలము, నీ బిడ్డ ఎక్కడికి రాకూడదు, ప్రమాదకరమైన వాహనాలు తిరుగుతూ ఉంటాయి, నీ బిడ్డను లోపల పెట్టుకొని చెప్పి ఆ బిడ్డను అప్పచెప్పి మంచి మాటలు నాలుగు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. మరలా కొన్ని రోజుల తర్వాత అదే సీను మరలా అక్కడికి వచ్చి మరలా ఆడతా ఉన్నాడు. మరలా ఆ చూడండి ఆ బండితోల వ్యక్తి పేరు సత్యం అన్నమాట. ఆ సత్యమైనటువంటి వ్యక్తి మరలా బండి ఆపి పిల్లోని తీసుకెళ్ళి మరలా ఆవిడకిచ్చి మరలా ఆ మంచి మాటలు చెప్పి, అమ్మా ఇదిగో బిడ్డను పోగొట్టుకుంటే మనం తిరిగి తీసుకోలేదు కాబట్టి బిడ్డను జాగ్రత్త చేసుకో అని చెప్పి మరలా చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మూడోసారి పిల్లారా మరలా ఇదే బండి వస్తా ఉంటుంటే పిల్లోడు మరలా అదే ప్రమాదకరమైన స్థితిలో ఆడుతూ ఉన్నాడు. చూడండి ఈసారి బండి కంట్రోల్లో లేదు. ఎంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా కానీ చూడండి ఆ బండి కంట్రోల్ అవ్వట్లేదు. ఆయన చేసేది లేక ప్రమాదం దగ్గరికి వస్తుందని చెప్పి గట్టిగా కేకలేస్తున్నాడు. ఓ కాసులమ్మ, ఓ కాసులమ్మ, నీ కుమారుణ్ణి నువ్వు తీసుకో, కాసులమ్మ ప్రమాదం పొంచి ఉంది, నీ బిడ్డను నువ్వు తీసుకో, ఓ కాసులమ్మ నువ్వు తీసుకోనంటే పక్కన ఈవిడ అంటూ తవ్వుతా ఉంటుంది. ఈవిడ అనుకుంటుంది అట్టాగే అరుస్తాళ్లే, బండి ఆపడా నా బిడ్డను తీసుకొచ్చేవాడా, 2 సార్లు ఇచ్చాడు ఎందుకు ఆపడ అట్టాగే అరుస్తాళ్లే అనుకుని తోముకుంటా ఉంటుంది. బండి ఏమో కంట్రోల్ తప్పింది. అమ్మా బండి ఆగట్లేదు, ప్రమాదం దగ్గరికి వస్తుంది, అమ్మ నీ బిడ్డను తీసుకొని అరుస్తున్నాడు. ఏమీ లెక్కలేని తను ప్రమాదము ముంచుకొచ్చింది. బండి స్పీడ్గా బిడ్డ మీదకి వెళ్ళిపోయింది. ఈ పొట్ట మీదకి ఎక్కేసరికి పేగులు తెగిపోయి పీలారా బిడ్డ అక్కడే చనిపోయాడు. పీలారా కోర్టుకి వెళ్ళింది కేసు. జడ్జి గారు కూర్చున్నాడు, బోన్లో సత్యం ఉండాలి అంటే లాయర్ గారు వాదిస్తున్నాడు. మీకులాగానే ప్రజలందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సత్యం అంటే నువ్వేనా, సత్యం అంటే నువ్వేనానంటే ఏం మాట్లాడతాడు, దీన్ని తలకేయించుకుని ఉన్నాడు. అయ్యా నువ్వేనా సత్యం అని అంటున్నాడు. ఏమి మాట్లాడతాడు? ఇలాగా కూర్చున్న తల్లి లేచే మాట్లాడవేంటా, నోరేమన్నా పోయిందా అన్నాడు. కాసులమ్మ నీ బిడ్డను తీసుకో, కాసులమ్మ నీ బిడ్డను తీసుకొని అరిసేవు కదరా, 2 సార్లు ఇచ్చావు కదా, 3వసారి అలా అరిసేవు కదా, మాట్లాడవేంటి, నువ్వు మోగాడువా, నువ్వు నంగుంటున్నావేంట్రా అని చెప్పి పెద్దగా కాకలేస్తాడు. జడ్జి గారు ఆర్డర్ అన్నాడు. ఇక లాయర్ గారు అన్నారు ఇలాగ నువ్వేదన్నా మాట్లాడాలంటే వచ్చి కోర్టులో చెప్పుకో అన్నాడు. కోర్టులో చెప్పుకోనంటే వచ్చాడు. కోర్టులో నిలబడ్డ తర్వాత ఆవిడ అంటుంది, అయ్యా ప్రమాదము జరగటానికి ముందు అరిసాడయ్యా, చెప్పాడయ్యా, కానీ తొక్కిచ్చేసాడయ్యా. అమ్మా చెప్పాడా నీకు? చెప్పాడయ్యా. ఎన్నిసార్లు? చాలాసార్లు చెప్పాడయ్యా, 2 సార్లు ఇచ్చాడయ్యా. మరి ఎందుకని నువ్వు అంటే ఇస్తాడనుకున్నానయ్యా, బండి ఆపి నా బిడ్డను ఇస్తాడనుకున్నానయ్యా, ఇలా జరుగుద్ది అనుకోలేదయ్యా అని అంటే జడ్జి గారు అంటారు, తప్పు ఆయింది కాదమ్మా, తప్పు ఆయింది కాదు, ఆయన చెప్పాల్సిన విధంగా చెప్పాడు, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు నెగ్లెక్ట్గా ఉండవు. అందుకే అంటున్నాడు ప్రభు, నీ క్షేమ కాలమందు నేను నీతో మాట్లాడుతున్నాను. ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. ధనవంతుడు ఉదారంగా వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు ధరించుకొని అద్భుతంగా హ్యాపీగా చక్కగా జీవించేస్తా ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల పిల్లరా పేదవాడైన లాజరు స్థితి ఎలా ఉందో మనకు అందరికీ తెలుసు. ఆయన చనిపోతే మోసుకెళ్తానికి 4 లేరు. భేద స్థితిలో ఉన్నటువంటి ఆయన చనిపోయాడు. ఈయనకి అది జీడిపప్పులు బాదం పప్పులు తిని 10 సంవత్సరాలు ఎక్కువ బతికాడు. అయినా ఈయన కూడా చనిపోయాడు. చూడండి, 2 వేరు స్థలాలకు వెళ్ళిపోయారు.
లాజరు దరిద్రుడైనప్పుడు కూడా సేద తీరుతా ఉంటున్నాడు. ధనవంతుడు చూడండి యాతన పడుతున్నాడు, శ్రమ అనిపిస్తున్నాడు, ఏమంటే విశ్రాంతి లేని స్థలంలో నలిగిపోతున్నాడు. లాజరు విశ్రాంతి పొందుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏది విశ్రాంతి? ఈ లోకంలో సంతోషంగా ఏసీ రూముల్లో ఉంటున్నా మనకేం తక్కువలే, అది విశ్రాంతి అనుకుంటావేమో. మన జీవితము ఈ భూమి మీద మన జీవితం ముగిసిన తర్వాత ప్రారంభమయ్యేదే అసలైన జీవితం. యుగ యుగాలు ప్రభువుతో ఉంటే నీకు శాంతి, ప్రభువుతో ఉంటే నీకు విశ్రాంతి. ప్రభువుని కలిగి నువ్వు జీవించకపోతే యాతన పడవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. పిల్లారా, నేను ఆ యాతనకరమైన పరిస్థితి నుండి నా ప్రభు నన్ను తప్పించాడు. నాకు ధైర్యము, బ్రతుకున్నంత కాలం ప్రభు సేవ చేస్తా. ప్రభు పిలుచుకుంటే విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని సన్నిధి ఈ సభలు పెట్టడానికి గల కారణం కూడా అదే. ఏ ఒక్కరూ కూడా యాతనకరమైన స్థలానికి వెళ్ళకూడదు. ఆత్మీయ తండ్రి గారే ఈ గ్రామానికి రాకపోతే నేను రక్షించబడేవాడు కాదు. ఈ ఆశీర్వాదం, ఈ విశ్రాంతి చూడండి, ఈ క్షేమకరమైనటువంటి స్థితి నాకు వచ్చేది కాదు. ఈ గ్రామంలో కూడా అనేక మంది రక్షించబడాలని మరి ఈ భారభరితమైనటువంటి సభల ప్రియులారా, ఎందుకంటే ఈ పరిస్థితిలో వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కాదు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా 2 రోజుల సభలు ఏర్పాటు చేయటం ఇది గ్రామానికి ఆశీర్వాదకరం. నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించండి. ఇంకా మీరు దేవుని దగ్గరికి రాకపోతే, ఇంకా మీ ప్రయాసం మీ భారాల్లోనే ఉంటే, మన ఆత్మలు నశించిపోకుండా మనం నిత్య విశ్రాంతిని పొందుకోవటానికి చూడండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు మనకే ఇస్తాడు. ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావు ఇహపరమున నాకు. దేవుడు చేసే మేలులు అంటండి ఈ సంబంధమైన కాదు, ఇహమందు పరమందు కూడా దేవుడు దాసి ఉంచుతాడు అంటండి. ధనరాశులే ధనవంతులు భాగం అనుకుంటారు, కానీ దేవుడు ఈ లోకంలో పై లోకంలో కూడా మనకు మేలు చేసే దేవుడే ఉన్నాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. కాబట్టి పిల్లల దేవుని సన్నిధిలో ఇంకా ప్రభుని విశ్వసించిన వాళ్ళు, ప్రభు దగ్గరికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మైక్ అనే శబ్దం ద్వారా ఉంచిన బిడ్డలారా, దేవుని సన్నిధిలో విన్న మాటలను గమనించి ప్రభు దగ్గరికి వస్తే ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. గొప్ప సేవకులు, ఎందుకంటే నా అనుభవంలో మేము చూసాం అంటే చాలా సార్లకు వెళ్ళాం. కానీ దేవుని సన్నిధిలో ఇటువంటి ప్రార్థనా పరులు, ఇటువంటి భక్తి చేసేటువంటి వాళ్ళని మనం అన్ని సార్లు చూడలేం. కాబట్టి దేవుని సన్నిధి నమ్మకమైన సేవకుల్ని ప్రభు పిలిచారు, ఈ గ్రామంలో పరిచయం చేస్తున్నారు. మీరు కూడా మీ కుటుంబాలతో దేవుని సన్నిధికి వచ్చి దైవజనుల యొక్క సలహా తీసుకుని ప్రభుతో నడవండి, ప్రభు చేసే మేళ్లు పొందుకోండి. నిత్య విశ్రాంతిని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు మనందరి వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వారికి శ్రద్ధగా మీ అందరూ ప్రభు పేరట వందనాలు. అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు వందనాలు.